ఫ్లోర్ కొడైకెనాల్ సెకండ్ డే. ఫస్ట్ వచ్చేసి మనకి కొడైకెనాల్ సండే మార్కెట్. ఇక్కడ దొరికే ఫ్రూట్స్ అనేవి సూపర్ మార్కెట్లో కూడా దొరకవు, అంత ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి మనకి రోజ్ గార్డెన్. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనం రకరకాల ప్లాంటేషన్ అనేవి చూడొచ్చు, చాలా బాగుంటుంది. కావాల్సినంత టైం ఇక్కడ స్పెండ్ చేసి రావచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకి పళని వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మిరాకిల్ ఏంటంటే మనకి పళని టెంపుల్ అనేది కనిపిస్తుంది. 90 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న టెంపుల్. కాకపోతే ఇది చూడాలంటే మనకి నేచర్ అనేది అనుకూలంగా ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి మహాలక్ష్మమ్మ టెంపుల్. ఈ టెంపుల్ అనేది థాయిలాండ్, ఇండోనేషియా స్టైల్లో నిర్మించారు. ఇక్కడ మొబైల్ అనేది అలో చేయరు, ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత పోంబారే విలేజ్. ఈ విలేజ్ అనేది మన దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశం అనమాట. ఎంట్రీ టికెట్ అనేది ఏముండదు, ఇక్కడ కావాల్సినంత టైం స్పెండ్ చేసి రావచ్చు. ఈ టెంపుల్ విలేజ్ మధ్యలోనే ఒక టెంపుల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, 1000 years ఓల్డ్ టెంపుల్ అనమాట. తర్వాత మన్నావనార్ షీప్ ర్యాబిట్ ఫామ్, దీన్నే గ్రీన్ వేల్ అని కూడా అంటారు. ఈ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మన్నావనార్ లేక్ బోటింగ్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇందులో మనకి బోటింగ్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది, కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు కొడైకెనాల్ నచ్చిన థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఏ కూల్ డ్రింక్ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టరు, డైరెక్ట్ బయట తీసుకుంటేనే అంత చిల్లుగా ఉంటాయి అనమాట. ఆ తర్వాత మేము రిటర్న్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం కొడైకెనాల్ బస్ స్టాప్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి మనకి తమిళనాడు మొత్తం కనెక్టింగ్ బస్సెస్